మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అవినీతి లేని రాజకీయం చేస్తాం, ఈ ప్రజలకు సేవ చేస్తామన్న ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా ఏదో ఒక అవినీతిలో ఏదో ఒక ఆరోపణతోటే ఈరోజు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా అమృత్ 2.0 కానీ దాంట్లో రేవంత్ రెడ్డి సొంత చుట్టాలు దాంట్లో ఉన్నారు. అలాగే ఇటు మూసీ ప్రాజెక్టే కావచ్చు, అలాగే ఇంకా మొత్తానికి చెప్పుకుంటే ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, అన్ని జిఎస్టీ ట్యాక్స్లు అయితే కొత్తగా తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి ట్యాక్స్ అయిపోయింది. అలాగే మంత్రుల పైన ఆరోపణలు. ఆమ్ ఆద్మీ పార్టీగా మంత్రులే కాదు, చిట్ట చివరికి స్థానిక ఎమ్మెల్యేలు 15 నుంచి 20% కమిషన్లు తీసుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో మొదలైంది. ఈరోజు బట్టి విక్రమార్క గారు కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే ఇప్పుడు ఎవరైతే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఎందుకోసం అంటే ఈరోజు ఖమ్మంలో అలజడి జరుగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాను రానివ్వట్లేదు. ఈరోజు ప్రభుత్వంలో ఉండి అంటే ఈడీ రైట్ చేసిన మినిస్టర్ ఏమో మీ ప్రభుత్వంలో మంచోరు, అక్కడ భూదాన భూములు ఇచ్చి వాళ్ళేమో ఇల్లు కట్టుకున్న వాళ్ళేమో ఆక్రమిత వాళ్ళయ్యారు. సో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు ఒకడు, ఉప్పల్లో ఉన్న మా నాయకుడు చిన్న తప్పు చేశాడని చిన్న అరెస్ట్ చేస్తే మేము ఆ నాయకుడిని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం. ఎందుకోసం అంటే ఇది రాష్ట్ర నాయకత్వమే కాదు, జాతీయ నాయకత్వంలో కూడా మా నాయకుడు ఏమైనా తప్పు చేసినట్టయితే ఇమీడియట్లీ ఆ తప్పు ఏంటి నిజాలు తెచ్చే వరకు కూడా సస్పెండ్ చేసి పార్టీ పక్కన పెడతాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి అవినీతిలో కూరుకుపోయిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈరోజు బట్టి విక్రమార్క సింగరేణిలో అవినీతి కూరుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న టెండర్ల విషయంలో, కానీ ఆయన ముందుకొచ్చి నేనంతా కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తా అని చెప్పారు. మరి ఇప్పటి వరకు దానిపైన సిబిఐ విచారణ లేదు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అయితే మనందరికీ తెలుసు, ముందు నుంచేలే మొత్తం దందా తప్ప ఏం లేదు. అంటే రియల్ ఎస్టేట్ అందరూ దందాలు చేస్తున్నది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీకి విన్నవిస్తున్నాం, అయ్యా మీరు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిన ప్రభుత్వం కోసం అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీలో భూదందాలు చేసే నాయకులందరినీ కూడా ఈరోజు పార్టీలోకి తీసుకొచ్చారు. వాళ్ళని ఈరోజు మినిస్టర్లు చేశారు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇది మేము చెప్పేది కాదు, ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పేది కాదు. ఈరోజు మీ ఏబిఎన్ పత్రిక, మీరు ఏదంటే అది రాసే ఏబిఎన్ పత్రిక ఈరోజు బట్టి విక్రమార్క పైన రాసింది. అలాగే ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా మీ మినిస్టర్ పైన ఈడీ రావడం జరిగింది. కానీ దాని తర్వాత ఏం చేశారు? ఆయన మినిస్టర్ గా ఉండడం వల్ల ఈ రోజు అది బయటకు రాకుండా అయింది. అంటే ప్రభుత్వం అంటే ప్రజలకి నిజ నిర్ధారణ చేసే పరిస్థితులు ఉండాలి. కానీ మీరు ప్రజల సొమ్ముని వాడుతూ, ఈ రాష్ట్ర సొమ్ముని వాడుతూ మీరేమో ఎదగాలి, ప్రజలందరూ ఏమో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉండాలి. ఈ రోజు 6 గ్యారంటీలు లేవు, కానీ మీ ఇళ్లలో లక్షల వేల కోట్ల రూపాయలు మీ కుటుంబ సభ్యులకు అవుతున్నాయి, లక్షల వేల కోట్ల రూపాయలు మీ అనుచరులకు ఇస్తున్నారు, లక్షల వేల కోట్ల రూపాయలు మీ అన్నదమ్ములకో లేకపోతే మీ బంధువులకో ఇస్తున్నారు. కానీ మా పేద ప్రజల భూములన్నింటినీ కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరిచ్చిన భూములలో ఈరోజు మీరిచ్చిన సర్వేలలో ఇన్ని వందల కుటుంబాలని, ఒక 600 పైసల కుటుంబాలని ఈ రోజు నిర్దాక్షిణంగా ఈ రోజు మీరందరూ బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారే. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి. ఎందుకోసం అంటే ఇది ఒక్కనే కాదు, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అలజడులు రేగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ లా అండ్ ఆర్డర్ క్షీణించింది, ఎక్కడ పడితే అక్కడ మీడియాకి స్వేచ్ఛ లేకుండా పోతుంది. మీరు మీడియాకి స్వేచ్ఛ అయినప్పుడు, మీరు మీకు ఎన్నిక చేసి ఓట్లేసిన ప్రజలకు స్వేచ్ఛ లేనప్పుడు, మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో మీ మినిస్టర్లు ఎక్కడైతే వందల వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల ద్వారా, వందల వేల కోట్ల రూపాయలు ఈ టెండర్ల ద్వారా తీసుకుంటుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీగా మా నాయకుడు తప్పు చేస్తే, చిన్న తప్పు చేస్తే సస్పెండ్ చేసినాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జగన్. మీరు ఈ మినిస్టర్లు ఎవరైతే ఉందో వెంటనే బర్తరఫ్ చేసి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీగా చేస్తున్న ఆరోపణ కాదు, ముఖ్యంగా ఈ తెలంగాణ మెయిన్ పత్రికలన్నీ చేస్తున్న ఆరోపణ.
ఈ తెలంగాణలో ప్రజలందరూ చేస్తున్న ఆరోపణలు. సో కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, వీటన్నిటిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజల జోలికి వస్తే ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నాం, ప్రజల జోలికి వస్తే తప్పకుండా ప్రజలతో కలిసి ఉద్యమాలను చేస్తాం. తెలంగాణ ఉద్యమాన్ని అందరం కలిసి చేస్తాం. మీ కాంగ్రెస్ పార్టీని పంపేయడానికి పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. పిలుపునిస్తే ఇప్పుడు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు, మీరు చేసే పనులపైన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమం తప్పకుండా మొదలు పెడతాం. కానీ ఖచ్చితంగా అవినీతి ఎవరైతే చేస్తున్నారో మంత్రులని వెంటనే తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖగా డిమాండ్ చేస్తుంది.